ఒక బలీయంగా చెప్పేటువంటి గొంతును మనం వినబోతున్నాం. నేను అనే మాటను వినబోతున్నాం. ఎస్, అక్షరాల నిజం. ఈ అద్భుతమైన ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న క్షణం, తెలుగువాడి గుండె చప్పుడు. ఈ క్షణం కోసం ఈ వేదిక మీద 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తున్న శుభతరుణం. మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు, చిన్నవారు, పెద్దవారు, 90 సంవత్సరాలు దాటిన వారు, 100కి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. 90 ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారండి? 90, 91. ఇవాళ చౌదరి ఒక్కొక్క మాట. ఇంతమంది నాయకులు మన మధ్య ఉన్నారే, ఇంతమంది పెద్దలు మనందరికి మధ్యకి వచ్చారే, ఈ 2 కళ్ళు చాలటం లేదే. ఎవరిని చూడాలి, ఎలా చూపు నిలపాలి, ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరుల్ని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే మన బాలయ్య బాబు గారు విచ్చేశారు. మన బాలయ్య బాబుకు ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ కరతాళ ధ్వనులతో చెప్పాలి. బాలయ్య బాబుకి జై. అడుగోండి మన నటసింహం, ది లెజెండ్, జై బాలయ్య. అలాగే మరొక మాట, ఎవరో తెలియంది కాదు, అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక మాట మనవి చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు, వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజాసేవని కూడా పుణికి పుచ్చుకొని